రోసే సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్గా రాష్ట్రంగా ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన రోసే 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెద్దపల్లి వెళ్లిన రేవంత్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేశారు. ఎలిగేడు మండల కేంద్రానికి పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ను మంజూరు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. మంత్రిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజాపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్డు మంజూరు చేశారు. అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు, వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పులపై కారుకూతలు కాదు, దమ్ముంటే నీ అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో ఇటీవలే క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 10 రోజుల క్రితమే పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. కాగా లగచర్లో ఫార్మాసిటీ భూసేకరణకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడి ఘటనలో ఏవన్గా పట్నం ఉన్నారు. హైదరాబాద్లోని షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్డుపై చెప్పి గులాబీ కండువ కప్పుకున్నారు 50 మంది కాంగ్రెస్ నాయకులు. వారికి కండువ కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి స్వాగతించారు. అబద్ధపు హామీలు, బూటకప్పు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిచి సంవత్సరమైన ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ విధానాలను చూసి అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యువతకు మిగిలింది విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువున కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు మరచి నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కు అధోగతి అని హెచ్చరించారు. నిత్య నోటిఫికేషన్లతో ప్రజాపాలనలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాల పేరుతో వేడుకలు జరుపుతోంది. ఇందులో భాగంగా నిరుద్యోగంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మొన్న కొలువులే ఆలంబనగా ఉద్యమం కొలిమిలా మాండిందని, నిన్న కొలువులే ఆకాంక్షగా తన రణం జంగ్ సరణే మోగిందని గుర్తు చేశారు. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం, ప్రజాపాలనలో యువ వికాస వసంతమని, ఏడాదిలో 55,000 ఉద్యోగ నియామకం అని తెలియజేశారు. అలాగే నిత్య నోటిఫికేషన్ల తోరణం, ఏడాది ప్రజాపాలనలో తగ్గుతున్న నిరుద్యోగమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు కావని వికృత ఉత్సవాలు అంటూ మండిపడ్డారు. ఏడాది అరాచక పాలన కాంగ్రెస్ విజయమా, ప్రజల చావులు గోసలే ఉత్సవమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం విజయమని, వారి చావులు ఉత్సవమని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విజయమని, వారికి సంఖ్యలేయడం ఉత్సవమని దుయ్యబట్టారు. అలాగే రైతులు మోసం చేయడం విజయమని, వారికి ఉరితాలేయడం ఉత్సవమని, ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం, వారి కన్నీళ్లు ఉత్సవమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పలు కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అన్నారు కవిత. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తారన్న 2,500 రూపాయలు, ఏడాది కాలంగా పెండింగ్ పెట్టిన మహాలక్ష్మి పథకం 30,000 రూపాయలు ఇవ్వాల్సిందే అన్నారు. ఇచ్చిన హామీ మేరకు 4,000 పెన్షన్ పెంచాలన్నారు. అలాగే వాటికి ఏడాది వడ్డీ 24,000 చెల్లించాల్సిందే అన్నారు కవిత. నాగార్జున సాగర్ డ్యాం సిఆర్పీఎఫ్ ఆధీనంలోనే ఉన్నాయి. ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ ఆధీనంలోకి తేలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ సీఎం అయ్యాక 6 నెలల్లో ఒక్క ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తీయలేదన్నారు. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయనున్నట్టు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులు చేయాలని ప్రజలకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ప్రజలు విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదని చెప్పారు. సూపర్ 6 లేదు, 7 లేదని కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని మాజీ సీఎం జగన్ అన్నారు.
గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు త్వరలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న కాలేజీలను గుర్తించి వాటి మరమ్మతులు చేయించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం దారదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై కనీసం ఒక్క చర్య కూడా లేదని విమర్శించారు. విచారణకు సైతం దిక్కులేదని అన్నారు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒకటే కాదు, కృష్ణాపట్నం పోర్టును గుంజుకున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని పేర్కొన్నారు. ఏపీని పోర్టుల హబ్గా మార్చేసిన పాలసీ సరే, మరి గంగవరం పోర్టు సంగతి ఏంటని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. చెల్లపల్లి మండలం కొత్త మాజేరులో రైతు సేవా కేంద్రం ఉద్యోగులపై నాదెండ్ల ఫైర్ అయ్యారు. ఉద్యోగులు ఫీల్డ్లో ఉన్న సమస్యను పరిశీలించలేదంటూ నిలదీశారు. ఇరువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓకు నాదెండ్ల సూచించారు. వైసీపీ పాలనలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు ఒక అరబస్త సిమెంట్ కానీ ₹1 కానీ ఖర్చు చేయలేదన్నారు మంత్రి నిమ్మల. విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మంత్రి నిమ్మల భేటీ అయ్యారు. అనంతరం గత జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండానే ఆ ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జగన్ సర్కార్ 5,000 కోట్ల లోన్ తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆయన విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ప్రజలు రైతులను సుభిక్షంగా ఉంచాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే కోర్టుని లాక్కున్నారన్నారు. మాజీ మంత్రి రాంబాబు ఇష్టం వచ్చినట్లుగా కూటమి ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదిక కూలదోసి పాలన చేయడం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగుతుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో గత 2 నెలల క్రితం వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో 2 కేంద్ర బృందాలు పర్యటించారు. మేరపడ మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు భవిష్యత్తులో నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై చర్చించారు. కేంద్ర బృందాలు తండాలో పర్యటిస్తున్న సమయంలో తండావాసులు తమ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్ట పరిహారం అందించడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. పంట నష్ట పరిహారంతో పాటు తండాలో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. జయశంకర్ భూపాలపల్లిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జయశంకర్ ఏకో పార్క్ను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం అక్కడ మొక్కలను నాటి వివిధ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా భూపాలపల్లిలో నేడు జయశంకర్ ఏకో పార్క్ ప్రారంభించుకున్నామని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో 100% పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9% సర్వే పూర్తయింది. నవంబర్ 6న మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488 కుటుంబాల గణన పూర్తి చేశారు అధికారులు. వీటిలో ఇప్పటి వరకు 79,63,637 కుటుంబాల డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. బంగ్లాదేశ్లో స్వామి చిన్మయానంద అక్రమ అరెస్టును నిరసిస్తూ జనగామ జిల్లాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో వరదలో చిక్కుకున్న వారికి చిన్మయానంద స్వామి అన్ని విధాలా సాయం చేశారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆరుట్ల దస్మంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి వారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి తిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముడ్లపాడు వద్ద పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ పెట్టు గిఫ్ట్ పట్టు అని వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పోలీసులు బహుమతులు అందజేశారు. అనేక మంది రోడ్డు ప్రమాదాలు మృతి చెందుతున్నారని వాటిని నిర్మూలించేందుకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని వాహనాలను నడపాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కర్నూలు జిల్లా ఆధన్లోని జేహెచ్ఎంసీ కార్యాలయం వెనుక భాగం చెత్త కూపంలా మారింది. పారిశుద్ధ్యాన్ని శుభ్రపరిచే అధికారుల కార్యాలయం వెనుక భాగం అపరిశుభ్రత దర్శనం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ హై స్కూల్స్ ఉన్నాయి. ఇలా అపరిశుభ్రత నెలకొని ఉండడంతో అక్కడ చదివే విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ పోర్టులో నిజ నిర్ధారణ కమిటీ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇటీవల సీజ్ చేస్తున్న స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి సోదాలు జరుపుతోంది. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ బియ్యం నమూనాలు సేకరించి నిజ నిజాలు నిగ్గు తేల్చనుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై స్థానిక ఎస్సీ వెంకటేశ్వర నాయక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వివరించాలనే సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారనే వాటి మీద దృష్టి సారించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జాటి, జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆవిర్భావానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా 50 వసంతాల సభలను నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమైక్య నిర్వాహకురాలు విమలక తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆవిష్కరించారు. 50 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కాలేజీలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య పురుడు పోసుకుందని విమలక తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎంతో మంది కళాకారులను తయారు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఖమ్మంలో హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని విలియన్ గ్రౌండ్ నుంచి పాత కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్ హిందువులపై దాడిని కేంద్ర ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని బస్ డిపో ముందు సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రద్దు చేసిన 3000 బస్సులను మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఉన్న సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు నిలిపివేసిన 3000 బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రతి మహిళకు అందడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉచిత బస్సులను తగ్గించాలని, కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారని మండిపడ్డారు. మహిళా ప్రయాణికులకు అనుగుణంగా బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ కళ్ళు తెరిచి మహాలక్ష్మి పథకం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, లేదంటే హైదరాబాద్లోని బస్సు భవన్ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో పాలిస్తుందని అన్నారు. ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఇస్కాన్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వైద్యపరంగా బాధపడుతుంటే ఇస్కాన్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఇలాంటి ఇస్కాన్ సంస్థ వారి దేవాలయాలను ధ్వంసం చేయడం దారుణమని తెలిపారు. రాజకీయ నాయకులు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కిలోమీటర్ల వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది. ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలకు గల కారణాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు స్పందించారు. భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు కామన్ అని చెప్పారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భూ ప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ములుగు జిల్లాలో భూకంప తీవ్రతను కలెక్టర్ దివాకర్ టీఎస్ వివరించారు. ఉదయం 7:30 నుంచి 7:40 సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు. జిల్లాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైందన్నారు. భూ ప్రకంపనలు ఏర్పడిన వెంటనే జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేస్తామని వెల్లడించారు. భూకంప తీవ్రతతో జిల్లాలో ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగితే క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ మధ్య జిల్లాలో పంట చేల్లో పనిచేస్తున్న 2 మనుషులపై పులి వరుస దాడులు చేయడంతో వ్యవసాయ కూలీలు, పత్తి రైతులు ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్లో గ్రామ శివర్లో పత్తి ఏరుతున్న సుమిత్ర అనే మహిళకు పులి కనిపించడంతో భయంతో వణికిపోయింది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి పాద ముద్రలను గుర్తించారు. నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై కన్నెర్ర చేసింది. ఇటీవల బాచుపల్లి నారాయణలో విద్యార్థిని అనుష ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ నారాయణలో శివకుమార్ రెడ్డి, మల్లంపేట నారాయణ కాలేజీలో విద్యార్థిని వైష్ణవి సూసైడ్ చేసుకుంది. దీంతో నారాయణ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. నిర్మల్ జిల్లాలో ఏసీబీకి అధికారులు దాడులు కలకలం రేపే. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే ఆదిలాబాద్లోని శ్రీనివాస్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్సీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అన్యమత ప్రచారంపై కలకలం రేగింది. ప్రొఫెసర్ సిహెచ్ చెంగయ్య మత ప్రచారం చేస్తున్నారంటూ బజరంగ దళ్ ఏబీవీపీ ఆరోపించే యూనివర్సిటీ కాలేజీ జారీ చేసే సర్క్యులర్ పైన ప్రైజ్ ద లార్డ్ అని రాయడాన్ని వారు తప్పుపెట్టారు. బజరంగ్ దళ్ ఏబీవీపీ నాయకులు ఇంజనీరింగ్ కాలేజీ ఆందోళన చేపట్టారు. ఎస్సీ యూనివర్సిటీలో అన్యమత ప్రచారం చేయడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. యూనివర్సిటీ అధికారులు మత ప్రచారంపై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మితమైన ఇండియన్ పెట్రోల్ బంక్ను జిల్లా ఎస్పీ కేక్పాడు వైభవ్ రఘునాథ్ జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా పెట్రోల్ బంక్ను ప్రారంభించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఆసుపత్రిని కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామస్థాయి స్థానిక సంస్థలో 15వ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారం 2025-26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘ నిధుల నియామకానికి రూపొందించే కార్యాచరణ ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతు వేదికలు, అన్ని ప్రభుత్వ సంస్థలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేర్చాలని చెప్పారు. తిరుమల అలిపిరి టోల్ ప్లాజా వద్ద యువతి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యువతి పూజిత మరో వీడియో రిలీజ్ చేసింది. తెలియక చేసా, క్షమించండి అంటూ టీటీడీ యాజమాన్యాన్ని శ్రీవారి భక్తులను కోరింది యువతి. ఇకపై ఇలాంటి వీడియోలు చేయను అని యువతి తెలిపింది. కాగా తిరుమల కొండ మార్గంలో పుష్ప 2 మూవీలోని పాటకి డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. రీల్ కోసం తిరుమల కొండపై ఆ యువతి చేసిన పుష్ప 2 సినిమాలోని పాట డాన్స్ వీడియో వైరల్గా మారింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి ఘనవరం మండలం నాగుల్లంకలో కీచక టీచర్కు విద్యార్థుల తల్లిదండ్రులు దేవశుద్ధి చేశారు. చిన్నపిల్లలపై ఉపాధ్యాయుడు శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రాజులు మండలం మెరకపాక పాలెంకు చెందిన శ్రీనివాస్ 2 నెలల క్రితం నాగులంక ఎంపీపీ స్కూలుకి ఉపాధ్యాయుడిగా వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 7వ రోజు అమ్మవారు గోవర్ధనగిరి ధారి అయిన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ కొనసాగగా భక్తులు అడుగడుగున నారికేలం కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని అర్చకులు తెలిపారు. తుఫాన్ కారణంగా 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ప్రకాశం జిల్లా మాల్యవంతునిపాడు గ్రామంలో మిరప, మునగ పంటలు నీటి మునిగాయి. అయితే పంటలో చేరిన నీటిని బయటికి తీసేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షం తాకిడికి పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రామపురంలోని పెద్ద చెరువుకు గండిపడింది. అర్ధరాత్రి సమయంలో చెరువుకు గండిపడడంతో నీరంతా పొలాల్లోకి వెళ్లింది. దీంతో పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు చెరువు కట్టను పర్యవేక్షిస్తున్నారు. పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట నీట మునిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. పుష్ప 2 ప్రీమియర్ షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమల శెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై కన్నెర చేశారు. ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చలమల శెట్టి రమేష్. ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భక్తులు కోరినన్ని లడ్డులను ఇచ్చేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం తయారు చేస్తున్న లడ్డుల కంటే అవసరమైన మేర ప్రసాదాల తయారీకి కావలసిన పోటీ సిబ్బందిని నియమించుకునేందుకు కసరత్తు చేస్తుంది. కాగా ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజుకు 3.5 లక్షల చిన్న లడ్డులతో పాటుగా 6,000 కళ్యాణం లడ్డు, 3,500 వడలను తయారు చేస్తుంది. ఈ మేరకు పోటీ విభాగంలో లడ్డు తయారీకి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 మంది ఇతర సహాయకులను కూడా నియమించనున్నారు. PSLV C-59 ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి కాసేపట్లో నింగికి ఎగరాల్సిన ప్రోబా 3లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.